ఈ రోజున ప్రయత్నం చేశారా? 2001 సంవత్సరంలో రైతులకి 2017లో 15,000 రూపాయలు క్వింటాల్కి 1,500 రూపాయలు మేము ఇన్సెంటివ్ ఇచ్చింది గవర్నమెంట్. మిర్చికి రేటు తగ్గిపోతుంటే 1 క్వింటాల్కి 1,500 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. అసలు దారుణాలు, రైతుల విషయంలో దారుణాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక సిస్టమ్స్, కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కి 60% సబ్సిడీ ఇస్తుంది, 40% మనం ఇస్తాము. నువ్వు ఎందుకు క్లోజ్ చేసావు? ఎవడిచ్చాడు నీకు హక్కు? ఇటువంటి దారుణాలు చేసి దేశంలో తలసరి అప్పు నంబర్ 1, దేశంలో ఆత్మహత్యల్లో నంబర్ 1 అటువంటి వాడివి ఈరోజు పోయి ఆడ చిందులేస్తా, ఎగరతా, డ్యాన్సులు వేస్తా, స్లోగన్స్ ఇస్తా, అమ్మాయి చేత యాక్ట్ చేయించి మీ ఐపాక్ టీము ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నీకు అసలు ఆ సీరియస్నెస్ లేదా? రైతులు కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదా? నువ్వు రౌడీలని తీసుకుపోతావా? 14 బస్తాలు మిరపకాయల బస్తాలు లేపేస్తారా? నీ వెనకొచ్చిన దొంగలు 14 బస్తాలు ఎచ్చుకోపోయినారంట, లేళ్ల అప్పిరెడ్డి మనుషులంట. ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇది అంటే ఇప్పుడు వస్తావు, 2 రోజులు షో చేస్తావు, రేపు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి పోతావు. ఇంతకుమించి అన్న ఉందా? నాకు అర్థం కాల. ఇది దురదృష్టకరం. అంటే నువ్వు ఏదో ఇప్పుడు ఒక్కటి అడుగుతాను, 11 సీట్లు నీకు ఇచ్చిన తర్వాత 11 సీట్లు ఇప్పటికి కూడా జ్ఞానోదయం రాదా నీకు? ఎందుకు ప్రజలు ముఖం మీద కొట్టారు? ఎన్ని దుర్మార్గాలు చేస్తే రైతుల దగ్గర నుంచి, పేద ప్రజల నుంచి, ఆత్మహత్యల దగ్గర నుంచి అన్నిట్లో నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి రోడ్ల మీద తిరిగి 9 నెలలు కాలే ప్రభుత్వం వచ్చి, 9 నెలలు కాలే. నువ్వు ఈ విధంగా డ్రామాలు వేయటం ఎవరు సహించే పరిస్థితి లేదు ఇది. అందుకని నేను ఒకటే చెప్తుండా, ఇటువంటి ఆపేసేసి ఏదన్నా ఉంటే చర్చ. ఆ రోజు మీ కాకానికి వద్దనంటే ఏం చెప్పాడు అగ్రికల్చర్ మినిస్టర్? కరువు మండలాలతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే నాకు అర్థం కాలే. కరువు మండలాలు మనం దగ్గరుండి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి ఆ టీముని తీసుకొని వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదా? నీ రోల్ అది. లాస్ట్ టైం కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకునేదానికి నువ్వు ప్రయత్నాలు చేయలే. నువ్వు 7,000 రూపాయలు ప్రకటించి మిర్చికి ఈరోజు రైతుల దగ్గర నువ్వు కళ్ళెండు పెట్టుకుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి అడుగుతున్నా నేను. అందుకని ఇది